హలో, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాధా. మన ఛానల్ నేమ్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ వ్లాగ్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నక్షత్ర తాబేలు అంటారండి. ఇది తాబేల్లో ఒక జాతి. ఇది మాకు ఎలా దొరికిందంటే, మేము ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు క్రాస్ చేస్తుంది. ఇది దొరికినప్పుడు చాలా చిన్నగా ఉంది. ఒక 5 మంత్స్ బేబీ లాగా ఉంది. దీని ఏజ్ ఇప్పుడు వచ్చేసి ఒక 5 ఇయర్స్ అండి. ఇది మేము దొరికిన వెంటనే ఇంటికి తీసుకొచ్చి ఈ వాటర్లో వేసాము. కానీ ఇది వాటర్లో ఉండలేదు, పైకి వచ్చేస్తుంది. టబ్లో వేసినప్పుడు పైకి వచ్చేస్తుంది. దాని తర్వాత వాటర్లో నుంచి తీసాము. ఇది ఏ ఫుడ్ కూడా తినట్లేదు, కరెక్ట్గా ఏం వేసినా తినట్లేదు. యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఏం తినట్లేదు. మేము బెండకాయ తింటుందని ఒక ఛానల్లో చూసాము. బెండకాయ వేస్తే బెండకాయ మాత్రమే తింటుంది. ఇంకా ఏదైనా ఫ్లవరు, కనకాంబరాల ఫ్లవరు అలాంటివి వేసినా తింటుందని చెప్పారు. కానీ తినలేదు, ఓన్లీ బెండకాయలు మాత్రమే తిన్నది. సరే అని బెండకాయలు మాత్రమే పెట్టేవాళ్ళం. ఇది అసలు వాటర్ తాగదు, ఈ నీళ్ళల్లో ఉండదు, బయట మాత్రమే తిరుగుతుంది. ఇది చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ తాగకపోయినా సరే ఇది టాయిలెట్ పోతుంది. ఆ బెండకాయలో ఉన్నటువంటి తేమని ఇది గ్రహిస్తుంది అని మేము అనుకున్నాము. చాలా యాక్టివ్గా ఉంటుందండి ఇది. ఫస్ట్ తెచ్చిన స్టార్టింగ్ అయితే ఇంట్లో ఉండడానికి పెద్దగా ఇష్టపడలేదు. ఎప్పుడు చూసినా గేట్ బయట వెళ్ళడానికి ట్రై చేసేది. ఇక్కడ చూడండి మా టిల్లు బిట్టు ఎలా ఆడుకుంటున్నారో. అసలు మా బిట్టు ఏజ్ వచ్చేసరికి ఇప్పుడు 3 మంత్స్ అండి. ఆ టిల్లు ఏజ్ వచ్చేసరికి 3 ఇయర్స్. కానీ బిట్టు చాలా యాక్టివ్గా ఉంటుంది. టిల్లు చాలా ఇన్నోసెంట్. మాకు భయపడి అసలు బిట్టుని ఏమీ అనదు. ఈ 3 కూడా టెంపుల్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాయి. మాకు కూడా వీటితో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టము. చాలా ఇన్నోసెంట్గా ఉంటాయి. వీటితో టైం స్పెండ్ చేస్తుంటే మాకు కూడా కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. కొంచెం టెంపుల్లో పనులు అవ్వగానే, ఇంట్లో ఏం వర్క్ లేకపోతే ఇలా టెంపుల్ దగ్గరకు వచ్చి మేమందరం టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. చూడండి ఇవి ఎలా ఆడుకుంటున్నాయో. ఇది చాలా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది బిట్టు. ఇక్కడ చూడండి బిట్టు. యాక్చువల్గా ఈ నక్షత్ర తాబేలు పేరు వచ్చేసి కూబ్రేని గుర్తుపడుతుంది బిట్టు. ఇప్పుడు ఈ కూబ్రే కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపడుతుంది. ఇది ఇంతకుముందు బయటికి వెళ్ళడానికి ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అని ట్రై చేసేది. కానీ ఇప్పుడు ఇది మా ఇంట్లోకి వచ్చేసి 4 ఇయర్స్ అయిందండి. 4 ఇయర్స్ మాకు బాగా అలవాటు అయిపోయింది. ఎక్కడికి కూడా ఇప్పుడు వెళ్ళదు. మమ్మల్ని ఒక్కొక్కరిని గుర్తుపడుతూ ఉంటుంది. మా నాన్నని ఎక్కువ గుర్తుపడుతుంది. మా నాన్ననే దీనికి ఫుడ్ పెడతాడు. ఇక్కడ చూడండి మళ్ళీ వెళ్ళి చెట్లలోకి వెళ్ళిపోయాయి. చెట్లలో 2 ఎలా ఆడుకుంటున్నాయి. ఈ బిట్టు మొత్తం చెట్లన్నీ ఆకులు అవన్నీ కట్ చేస్తూ ఉంటుంది. ఈ కూబ్రే వచ్చేసి మొత్తం చెట్లలో తిరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఆడుకుంటూ ఉంటాయి. ఇక్కడ మా నాన్న టెంపుల్ ఓపెన్ ప్లేస్లోనే చాలా చెట్లు వేసారండి. బెండకాయ చెట్లు ఉన్న బెండకాయలు మొత్తం కూడా ఈ కూబ్రేనే తినేస్తుంది. ఇక్కడేమో వంకాయ చెట్లు ఉన్నాయి. వంకాయ చెట్లకు వచ్చేసి వంకాయలు ఆల్రెడీ చాలా పండాయి. ఇక్కడ గ్రీనరీ చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ దగ్గర. ఇది హైదరాబాద్ సిటీ పటాన్చెరు దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ చూడండి మా నాన్న ఇవన్నీ చెట్లన్నీ పెంచుతూ ఉన్నాడు. డైలీ వీటికి వాటర్ వేయడము, మందులు వేయడం, అలా ఎరువులు వేయడము, ఇదే మా నాన్నకు పెద్ద వర్క్. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది. ఇక్కడ చూడండి బిట్టు ఆడుకుంటున్నాడు. అలాగే కూబ్రే కూడా చూస్తూ ఉంది. వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్. ఈ బిట్టు దానికి పెట్టిన ఫుడ్ తింటుంది, ప్లస్ ఈ కూబ్రేకి ఏం పెట్టి బెండకాయ కూడా వచ్చి తినేస్తుంది. కూబ్రే కొంచెం ఇన్నోసెంట్, టిల్లు ఇన్నోసెంట్. కానీ బిట్టు అలా కాదు, చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. 3 ఇక్కడే గార్డెన్లో ఉన్న చెట్లలో మధ్యలో ఆడుకుంటూ ఉంటాయి. చాలా కూల్గా అనిపిస్తుందండి ఇక్కడ సమ్మర్లోన. ఇక్కడ వేప చెట్టు అలా అన్ని చెట్టు కింద ఉంటుంది కదా, చల్లగా గాలి వస్తుంటుంది. ఇది ఎటు వెళ్ళాలా అని చూస్తుంది ఇప్పుడు.
చూడండి దానికి ఏం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూడండి మా టిల్లు చెట్ల మధ్యలో వెళ్ళి దాక్కున్నాడు. ఈ బిట్టుకు దొరకకుండా. బిట్టుకు దొరికాడనుకోండి వాడిని పాపం మీద పడి కొరుకుతుంది. కానీ టిల్లు ఏమనదు బిట్టుని, మాకు భయపడుతుంది. చిన్నపిల్ల కదా బిట్టు, 2 months బేబీ అంతే ఇప్పటికి. దీనికి ఫస్ట్ వ్యాక్సినేషన్ 2 వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసేసాము. ఇక్కడ చూడండి మళ్ళీ కుబ్రే ఎక్కడో పొదల్లో దాక్కుంది. ఇక్కడ కనిపించట్లేదు, ఎక్కడో చెట్ల మధ్యలో ఉంది. ఇక్కడ అమ్మవారి కోసం చాలా ఫ్లవర్స్ చెట్లు వేశారండి మా నాన్న. ఈ ఫ్లవర్స్ మొత్తం కూడా ఎక్కువ అమ్మవారికి పెడుతుంటారు, లేదంటే చెట్లకే వదిలేస్తారు. అమ్మవారికి సపరేట్గా కొంటాము ఫ్లవర్స్ అన్నీ కూడా. మా నాన్నకి ఎక్కువ చెట్లకు ఫ్లవర్స్ ఉండడమే ఇష్టము, అవి తెంపడం ఇష్టం ఉండదు. ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది కదా, ఈ గోరింటాకు చెట్టు చాలా పెద్దగా ఉండేది. మొన్న మొత్తం కూడా కొట్టేశారు, మళ్ళీ చిగురు వచ్చేసింది. ఈ చెట్లన్నీ కూడా ఫ్లవర్స్ చెట్లే, మల్లెపువ్వు, సన్నజాజి, ఇదేమో నిమ్మకాయ చెట్టు, ఇదేమో మునక్కాయ చెట్టు అంటే ఈ చెట్టు నిండా మునగాకులు. మళ్ళీ ఇక్కడ చూడండి కూబ్రే ఏదో చెట్ల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దీనికి చాలా ఇష్టము ఓపెన్ ప్లేస్ లేదు మొత్తం తిరగడం. కానీ ఇది ఎప్పుడో ఒకసారి కానీ మేము టెంపుల్ దగ్గరికి తీసుకొస్తాము. మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాయండి 3 కూడా, ఎందుకంటే టెంపుల్లో ఎక్కువ వదిలేయము. ఇది టెంపుల్ బ్యాక్ సైడు. ఇక్కడ ఫ్లవర్ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్టు, ఫ్లవర్స్ అన్నీ కూడా. ఈ ఫ్లవర్స్ అమ్మవారికే అప్పుడప్పుడు తెంపి పెడుతూ ఉంటాము. ఇంకా ఇక్కడ ఎక్కువ గన్నేరు పువ్వుల చెట్లు ఉంటాయి కదా, అవి, మామిడి చెట్టు. ఇక్కడ చూడండి మళ్ళీ కూబ్రే లోపలికి వచ్చేసాయి. వాటికి బెండకాయలు పడితే వాటి బెండకాయల దగ్గరికి వెళ్తుందని మేము కోపడితే అలా అలిగి వచ్చేస్తుంది. దీనికి పెట్టిన ఫుడ్ ఇదే తింటుంది, కూబ్రేకి పెట్టిన ఫుడ్ కూడా ఇదే తింటుంది. దీనికి బెండకాయలు కావాలి, అన్నీ కావాలి. కూబ్రే మళ్ళీ వెళ్ళి టిల్లు దగ్గరికి వెళ్ళారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే దేవాలయ అభివృద్ధికి పడిన వారు అవుతారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఫస్ట్ తీస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది, కానీ నేను డెవలప్ అవుతాను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి, ఇంకా వాటన్నిటికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.